పొద్దుగాలనే కాకమ్మ బాగా మొత్తుకుంటాంది కదా. అదే కాకమ్మ, ఎప్పుడు వచ్చినావే నువ్వు? ఎందుకే ఇంత పొద్దుగాలనే మొత్తుకుంటాన్నావు? ఆగో, ఇంత పొద్దుగాల వస్తే నీకేం పెట్టాలి? చికెన్ ముక్కలు లేవు, మటన్ ముక్కలు లేవు, చేప ముక్కలు లేవు. ఎందుకు వచ్చినవే? మా అమ్మాయి వచ్చిండో, మా బాపే వచ్చిండో, ఎవరున్నా బాంచను. మీ గురించి జర ఆయనంక తెప్పించి పెడతా గాని కాకమ్మ, జర ఆయనంక రా నువ్వు. ఇల్లు మీద కూసోలేపోతే నేను ఇప్పుడు తెప్పించి అండుతా నీ కోసం. ఆగు, చెప్పినాక కుయ్యి కుయ్యి అంటలేదు కదా. ఏమి ఎగురుతావు? రెక్కలు నొత్తాయి. ఊకే ఎగురుడేనా? ఎజరసేపు కూసోడా. ఎవరితో మాట్లాడుతున్నావే పొద్దుగాలనే? చూర్రా, కాకమ్మ వచ్చింది ఇలా పొద్దుగాలనే. మా అవ్వ వచ్చిండో, మా బాపే వచ్చిండో, అవో మొత్తుకుంటారు. ఆకలి అవుతుందో ఎట్లనో మరి. ఏం లేకపోయా అట్టన్నం పెడితే తింటదారా? అన్నం పెట్టకపోతే ఇప్పుడు దాని గురించి చేపలు, చికెన్, మటన్ పట్టుకొస్తావానే? కూర్చున్నదిరా పోడా. నేను ఇప్పుడు చెప్పినా జర ఆయనంక తెచ్చి అండి పెడతా, అప్పటిదాకా ఇల్లు మీద కూర్చో అని. అవో అన్నట్టే అది ఇల్లు మీద కూర్చుంది. ఒక అర్ధకిలంత చికెన్ తేపోరా పాపం, దానికి పెడదాం. పచ్చికూర వేసినా తింటది పో. ఏదే అర్ధకిలో కూర తెత్తి ఇప్పుడు అర్ధకిలో కూర దానికి పచ్చికూరనే ఎత్తవా? ఏమైతుందిరా పాపం? ఏస్తే ఏమైతుంది? మా అవ్వనో బాపో కుతి కొట్టుకొని వచ్చారు నా మీద చూసిపోదామని. చచ్చిపోయినప్పుడు ఇంతే దారా. నీకు పిచ్చి బాగున్నది, నీతోటి ఎవడొర్రాలనే పొద్దు పొద్దుగాల. ఆవలేసిందనుకో నిన్ను తూక్కు తూక్కు తిడతాడు. అకమ్మ కూసోయే, మా బండి గండి తెమ్మంటా, నీకు పచ్చి కూరనే ఎత్తది. అర్ధకిల కూర నీకే పెడతా. మా అవ్వనో బాపో నన్నైతే మంచి ఉంచుకోర్రి. ఓ అక్క, నీ అవ్వను బొర్రకే. ఓ పోడా, నేను 100 రూపాయలు ఇస్తా. చికెన్ సెంటర్ కాడుకోయి జల్దీ కూర పట్టుకరా పోరా. బావలు ఇవ్వక ముందు వేద్దాం కాకమ్మకు. ఇక బావలేసిండనుకో నన్ను పొట్టు పొట్టు తిడతాడు.